ప్రియతమా పార్ట్ 2. మళ్ళీ వెంటనే తనే చెప్పింది, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇద్దరున్నారు, వాళ్ళని వదిలి రావడం బాగోదు, అందుకే అంటూ నసికింది ధరణి. కారు ఎక్కు అన్నాడు గగన్. ఎక్కడికి? ఎక్కే ముందు అతను కమాండ్ చేసినట్టే చెప్పగానే బుద్ధిగా కారెక్కి కూర్చుంది ధరణి. తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసుకోవాలని అనిపించినా ఏమీ మాట్లాడలేదు ధరణి. కాసేపటి తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు గగన్. నేను ఇప్పుడు తినను. ధరణి మాటలకి అదోలా చూశాడు. అతను కార్ పార్క్ చేసి కారు దిగాక ఆమె వైపు చేతిని ఉంచాడు. అతని చేతిని అయోమయంగా చూసింది. త్వరగా పద. అతడి ముఖంలో విసుగు కనిపించి ముఖాన్ని చిన్నబుచ్చుకొని అతని చేతిలో చెయ్యి వేసింది. ఆ సుకుమారమైన పువ్వు రేకులా ఉన్న ఆమె చెయ్యి అతని దృఢమైన చేతిలో బందీ అయ్యింది. అతని వెంట లోపలికి అడుగులు వేసింది. సంధ్యావేళ దాటిపోయినట్టు సూర్య అరుణ కాంతి మీద ఎవరో నల్ల రంగు చల్లినట్టుగా అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. సరాసరి ఒక టేబుల్ ముందుకు తీసుకెళ్లాడు గగన్. అక్కడ 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు ధరణి గగన్ వైపు అయోమయంగా చూస్తున్నారు. గగన్, ఏంటి ఇంత లేట్? ఎవరో అమ్మాయి అడుగుతుంటే ధరణి అలాగే చూస్తుంది. వారు గగన్తో మాట్లాడుతున్న చూపులు మాత్రం ధరణి మీదనే ఉన్నాయి. కూర్చో. కుర్చీ వెనక్కి లాగి ఆమె చేతిని పట్టుకొని కూర్చోపెట్టడం చూసి అందరూ నోరు వెళ్ళపెట్టారు. గగన్ ఎవరు తను? మరో అమ్మాయి ఉత్సాహంగా అడిగింది. చెప్తాను కానీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా? అడుగుతూ అందరినీ చూశాడు. లేదు, నువ్వు వచ్చాక ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. గగన్ బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ అన్నాడు. ఎవరికి నచ్చింది వాళ్ళు ఇచ్చుకున్నారు. ధరణి వైపు మెనూ చూపించాడు. నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు అన్నాడు గగన్. నాకేమొద్దు అంది నెమ్మదిగా. ఇక్కడికి ఎందుకు తినడానికి కాదా అని కసురుతూనే ఆమె చేతిని పట్టి చాపి మెనూ పెట్టాడు. ధరణి ఇక బాగోదని లైట్ ఫుడ్ వెతికి అదే చెప్పేసింది. గగన్ యొక్క ఉత్సాహం ఆపుకోలేకపోతున్నాను. ఎవరు తను? ఇందాక అడిగిన అమ్మాయి మళ్ళీ అడిగింది. వాళ్ళందరి చూపులు ధరణి మీదనే ఉన్నాయి. విశాలమైన నుదురు, పెద్ద పెద్ద కళ్ళు, నుదుటి నల్ల రంగు చిన్న బుట్టు, ముద్దముఖం, జడ బాగా అల్లుకొని చుడిదారులో ఉంది. అలాగే చూస్తున్నారు అంతా. ఇబ్బందిగా అనిపించినా చేతులు నలుపుకుంటూ కూర్చుంది. రాజేష్ ఏదో సైగ చేశాడు. గగన్ కళ్ళార్పాడు. ధరణి చేతిని అందుకొని, తను మా మామయ్య కూతురు, త్వరలోనే మా పెళ్ళి. గగన్ మాటలకి అక్కడున్న అందరూ నోరెళ్ళ పెట్టి చూస్తుంటే వారిలో ఒక అమ్మాయి మాత్రం హతాశురాలు అయిపోయింది. ధరణికి మాత్రం పొలం మారింది. ఆమె కనుపాపులు మరింత వెడల్పు అయ్యాయి. గగన్, ఈ అమ్మాయి అని అడిగింది ప్రణతి. ఆమెకే అది మింగుడు పడడం లేదు. యా, 2 to 3 yearsలో మా మ్యారేజ్, చాలా క్యాజువల్గా చెప్పాడు. ఇందాకొకటి అతని మాటలకి బొమ్మలా బిగిసిపోయింది ధరణి. ఈ మాటకి ఇంకాస్త నిలుక్కుపోయింది. హర్ష కార్ హార్న్ కొడుతుంటే ఆఫ్రాన్ తీసుకొని బయటికి పరిగెత్తింది వేద. అతను మరింత సీరియస్గా రోడ్డు మీద డ్రైవింగ్ మీద దృష్టి పెట్టారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం నిలబడి చూస్తోంది. హాస్పిటల్ కాసేపట్లో వస్తుందనగా హర్ష అతని చేతి మీద తట్టింది. అతను చూడలేదు. ఇది తిను. టిఫిన్ బాక్స్ డాష్బోర్డ్ మీద పెట్టింది. అది తీసేయకపోతే ఆ బాక్స్ రోడ్డు మీద ఉంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గుర్రుమని తిరిగాయి వేదకి. బాక్స్ వెనక్కి తీసుకుంది. హాస్పిటల్ గేటు ముందు కారు ఆగింది. ఐ హేట్ యూ గట్టిగా అరిచి చెప్పి ఆమె కారు దిగిపోతుంటే ఆమె ముంచేతిని పట్టి ఆపాడు. 2 ఇన్సిడెంట్లని వేరువేరుగా చూడండి ప్రస్తుతానికి. ప్రణు, నువ్వేదో చెప్పాలన్నావు అడిగాడు గగన్. ప్రణతి ఏమీ లేదు అన్నట్టు తల ఊపి ధరణి వైపు చంపేసేలా చూసింది. ఓకే అని త్వరగా తినేయి, మనం వెళ్ళాలి, ధరణి ప్లేట్లో ఫుడ్ పెడుతూ చెప్పాడు. అది చూసి అక్కడున్న అందరూ కళ్ళు ఒక్కసారిగా పేలిపోయేలా ఉన్నాయి. గగన్, ఇది నమ్మలేకపోతున్నాను. రాజేష్ పక్కనే ఉన్న సోనియా అంది. ఏం నమ్మాలి అని చాలా మామూలుగా అడిగాడు. ఏం లేదు, సోనియా మెరిసే కళ్ళతో వాళ్ళనే చూస్తోంది. తర్వాత మనం అలాగే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకున్నాం కదా గగన్ అంది ప్రణతి. మనమా? ఎప్పుడు? అయినా ఇప్పుడు నాకు వేరే ప్లాన్ ఉంది.
అని ఏదో కొంచెం తిని మేం ప్లాన్ చేసుకున్నాం అంటూ ధరణి చేతిని పట్టుకున్నాడు. ఆమెకి పొలమారింది. ఆమె తల మీద తట్టి నీళ్లు తాగిచ్చాడు గగన్. మిగతా వాళ్ళు తినకుండా వాళ్ళనే చూస్తూ ఉన్నారు. నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తోంది ప్రణతి. ఆమె ఫ్రెండ్ కృప ప్రణతి చెవులో ఏదో చెప్పింది. ప్రణతి అసహనంగా ఫీల్ అయ్యింది. ఓ హౌ టు గో చెప్పేసి ధరణి చేతిని పట్టుకొని వీ హ్యావ్ టు గో చెప్పేసి ధరణి చేతిని పట్టుకొని పైకి లేచాడు. బాయ్రా రాజేష్ చెయ్యి ఊపాడు. సోనియా కూడా బాయ్ ధరణి అని నవ్వుతూ చెప్పింది. ధరణి వెనక్కి తిరిగి చిన్నగా నవ్వింది. అప్పటికే ఆమె చేతిని పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు గగన్. రాజేష్ ప్రణతిని గమనించాడు. ఆమె అసహనంగా ఉంది. చూస్తుండగానే ప్రణతి ఆమె ఫ్రెండ్ వెళ్ళిపోయారు. రాజేష్ నిజంగానే గగన్ మరదల? సోనియా క్యూరియాసిటీతో అడిగింది. అవును నవ్వాడు రాజేష్. షీ ఈజ్ బ్యూటిఫుల్. మన గగన్ టేస్ట్ ఏం టేస్టో అంది సోనియా. రాజేష్ నవ్వుకున్నాడు. గగన్ మాటలే గుర్తొస్తుంటే ఆలోచిస్తుంది ధరణి. ఆమె తల తిప్పి కూడా చూడలేదు. తన విన్నది నిజమేనా? పీజీ ముందు కారాపాడు. అప్పటికే చీకటి పడిపోయింది. ధరణి కారు దిగకుండా అతని వైపు చూసింది. మమ్మీకేం చెప్పాలి అని అడిగాడు. సండే వస్తాను అంది నెమ్మదిగా. ఆమె తల ఎత్తలేదు. అతనికి తనంటే ఇష్టమనే దగ్గర ఉంది. ఓకే, ఇందాక జరిగింది లైట్ తీసుకో, అదంతా డ్రామా. ఆ మాటకి ఆమె నిర్ఘాంతపోయింది. కళ్ళెత్తి అతని వైపు అయోమయంగా చూసింది. ఏంటి? యాక్చువల్లీ నా ఎదురుగా కూర్చుంది కదా, తను ప్రపోజ్ చేయబోతుందని రాజేష్ చెప్పాడు. సో అలా ఇచ్చా నిన్ను తీసుకెళ్ళి. సో తను సైడ్ అయిపోతుంది. యూ మే గో అన్నాడు అతను. గబుక్కన ముఖం తిప్పుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు. అతడు ఎక్కడ చూస్తాడేమోని భయం. అంతకు ముందు వరకు సంతోషంతో ఉప్పెంకిన ఆమె మనసు ఒక్కసారిగా పాతాళంలోకి కురుకుపోయినట్టు అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా కారు దిగుతుంటే ఆమె చేతిని గబుక్కున పట్టుకున్నాడు. ఆమె గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది. నెక్స్ట్ వేరే కపుల్. అవి తీసియకపోతే ఆ బాక్స్ రోడ్డు మీద ఉంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. బాక్స్ వెనక్కి తీసుకునింది. హాస్పిటల్ గేటు ముందు కారు ఆగింది. ఐ హేట్ యు గట్టిగా అరిచి చెప్పి ఆమె కారు దిగపోతుంటే ఆమె ముంచేతిని పట్టి ఆపాడు. హర్ష వైఫ్ కంగారుగా చూసింది. ఇంకోసారి చెప్పావంటే తోసేస్తా. పళ్ళు కొరుకుతూ చూశాడు. లేకపోతే ఫుడ్ పడేస్తానంటావా? ఆమె గయ్యమంది. డబ్బులు ఉన్నాయని పొగరు నీకు, వదులు అంటూ విడిపించుకుంది. బాగా పెట్టావు కదా, కడుపు నిండిపోయింది అంటూ విసుగ్గా వదిలాడు. అతను రాత్రి నుంచి తినలేదు అనే విషయం గుర్తొచ్చింది. దిగు. ఆమె అలాగే చూస్తుంటే రోడ్డు వైపు ముఖం తిప్పుకొని గట్టిగా అన్నాడు. హర్ష. ఆమె ఏదో చెప్పబోతుంటే నేను వెళ్ళాలి అన్నాడు గట్టిగా. నువ్వు ఈ జన్మకు మారవు అని గట్టిగా అతని మీద అరిచింది ఏడుస్తూనే. అతను మాట్లాడలేదు. ఆమె కారు దిగింది. అదే కోపంతో అతను ఒక క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. కనెక్షన్ దిగుతుంటే ఆమె గబుక్కుమన కళ్ళు తుడుచుకొని అతని వైపు చూసింది. ఊడి పడిపోయిన వాచి చేతిలో పెట్టాడు. అది అందుకొని అతన్ని చూడకుండా కారు దిగింది. టేక్ కేర్ చెప్పేసి కారు ముందుకు పోనిచ్చాడు. వెనక్కి చూడలేదు తను. రూమ్లోకి వెళ్ళేసరికి శృతి ఫోన్ మాట్లాడుకుంటుంటే మరో ఫ్రెండ్ అమృత ల్యాప్టాప్ ముందుకేసి కూర్చుంది. ధరణి, డిన్నర్ తెచ్చాం నీకు అమృత అంటుంటే తినేశాను అంది ధరణి. వచ్చిందెవరు? కాల్ కట్ చేసి వస్తూ అడిగింది శృతి. ఒక క్షణం ఆగి మా అత్తయ్య కొడుకు అని చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళింది. ముఖం కడుక్కుంటూ మిర్రర్లో చూసుకోగానే ప్రమేయం లేకుండా పోతున్న కన్నీళ్లను ఆపడం అవ్వలేదు తనకి. ముఖం కడుక్కుంటూనే ఉంది. ఆశ చూపించి అందని విలువైన వాడు అతను. ఆశపడుతోంది తను. అందడు అని తెలుసు. ఫ్రెష్ అయ్యి బెడ్డెక్కింది. ఫోన్ రూమ్లో మర్చిపోయావు. ఆంటీ బోలెడుసార్లు కాల్ చేశారు అంది శృతి. ధరణి వెంటనే ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళింది. బాల్కనీలో కూర్చుంది. అమ్మా. ధరణి కాల్ లిఫ్ట్ చేయగానే ఏంటే నువ్వు
చేసిన పని నిన్ను అత్త దగ్గర ఉండమంటే ఉంటానని నాకు అబద్ధం చెప్పి హాస్టల్కి పోతావా? గయ్యమని లేచింది రేవతి. అమ్మా! అది ఏం చెప్పాలో అర్థం కాలేదు ధరణికి. దొరికిపోయిన దొంగలా మిండుకుండిపోయింది. ఇంకొక మాట మాట్లాడావంటే అక్కడికి వచ్చి మరి అత్త వాళ్ళ ఇంటికి లాక్కెళ్తా. మర్యాదగా రేపు వెళ్ళు రేవతి గట్టిగా చెప్పింది. కూతుర్ని అలా ఒక్కదాన్ని బయట ఉంచడం ఆమెకి మాత్రం ఇష్టం లేదు. అంతేకాదు ధరణి చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళింది కూడా లేదు. భోజనం కూడా తన తిట్టి పెట్టాలి. అది కూడా సరిగ్గా రాదు. అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని ఆమె భయం. అమ్మా ప్లీజ్. శృతి, అమృత వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ధరణి మాట్లాడుతుండగానే ఆమె మధ్యలోనే కట్ చేసింది. ఉంటే ఏమైంది? ఇన్స్టిట్యూట్లో కలుస్తావు కదా. రేపు ఉదయం గగన్ వస్తాడు, నిన్ను తీసుకెళ్తాడు. మర్యాదగా వెళ్ళు స్థిరంగా చెప్పింది రేవతి. ఆల్రెడీ వచ్చాడు రాను అని చెప్పాను అంటున్న కూతురు మాటలకి అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కాసేపు తల్లితో వాదన. వెళ్ళేదే లేదని గట్టిగా చెప్పింది. ఆమె కూడా మరోసారి ఫోన్ చెయ్యనని కాల్ కట్ చేసింది. తన తల్లి కోపం ఎంతసేపు? మరీ రేపు ఎలాగో చేస్తుందని ధరణికి తెలుసు. తన తల్లికి బాగా కోపం వచ్చిందని కూడా తెలుసు. తను ఎందుకు వెళ్ళను అంటుందో ఎవరికి తెలుసు? తనకి తప్ప. కాల్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చుని పోయింది. అప్పటికే 2 సార్లు హర్షకు కాల్ చేసి వేదకు చిరాకు వచ్చింది. మూడోసారి కూడా చేస్తే లిఫ్ట్ చేశాడు. ఎక్కడ హర్ష? ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు. ఇంకా నా చీకటి పడింది, చలి పెడుతుంది, చూడలేదా? ఆమె చేతుకున్న వాచ్ వైపు చూసుకుంటూ చెప్పింది. నువ్వు వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. హర్ష! తాగావా? అతను మాట్లాడలేదు. మరోసారి పిలిచిన అతని నుంచి రెస్పాన్స్ రాలేదు. ఆమె కాల్ కట్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి వెళ్ళగానే పనావిడ వచ్చింది. రుణరంగమైన ఇంటిని శుభ్రం చేయమని చెప్పి ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలింది. హర్షని కొట్టాలంత కోపం వస్తుంది వేదకి. తనకిష్టం లేదని తెలిసి పీకల దాకా తాగుతాడు. ఇప్పుడే ఇలా తాగుతుంటే ఎలా? బుద్ధి లేదు వీడికి. వచ్చాక చెప్తుంది అతని పని. తలుపు కొట్టడంతో బయటికి వచ్చింది వేద. పనావిడ వెళ్ళిపోతున్నట్టు చెప్పేసింది. ఆమె వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని భోజనం పెట్టుకొని కూర్చుంది. మరోసారి హర్షకు కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. భోజనం చేయి బుద్ధి కాలేదు. మధ్యాహ్నం డ్యూటీలో ఉండి తినడమే మర్చిపోయింది. ఆకలికి కాస్త తినేసి గదిలోకి వెళ్ళిపోయింది. అలసట తాలూకా త్వరగా నిద్రపోయింది. రాత్రి 11 గంటలప్పుడు ఆమె ఫోన్ తెగ మోగుతోంది. మధ్యాహ్నం డ్యూటీలో ఉండి తినడమే మర్చిపోయింది వేద. అందుకని ఇప్పుడు తినడం మొదలవుతుంది. సో గాఢ నిద్రలో ఉన్న వేద మొదట ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరోసారి ఫోన్ మోగుతుంటే బద్ధకంగా ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది. హలో నిద్ర గొంతుతోనే అంది. వేద, నేను విజయ్ని అనగానే దిక్కున లేచి కూర్చుంది. చెప్పు జై అని అడిగింది నెమ్మదిగా. హర్ష ఫ్రెండ్ విజయ్ ఇప్పుడు కాల్ చేశాడేంటి? హర్ష అతనితోనే ఉండాడా అని అనుమానం వచ్చింది ఆమెకి. హర్ష నేను బయట ఉన్నాం. కాలింగ్ బెల్ అరగంట నుంచి కొడుతూనే ఉన్నాను. తలుపు తెరవట్లేదు. ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు. వస్తున్నా. కాల్ కట్ చేసి హడావుడిగా తగిలించుకొని గది నుంచి హాల్లోకి వచ్చి తలుపు తెరిచింది. వాలిపోయి ఉన్న హర్షని గట్టిగా పట్టుకొని కనిపించాడు విజయ్. హర్షని అలా చూడగానే ఒక్కసారిగా వేదకి ఒళ్ళు మండిపోయింది. ఆమె పక్కకి తప్పుకుంది. సరాసరి తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టాడు విజయ్. హర్ష మత్తుగా అటు ఇటు కదులుతుంటే విజయ్ వేద కలిసి అతని డ్రెస్ మార్చారు. నేను వెళ్తాను విజయ్ చెప్తుంటే ఆగు విజయ్ ఆమె గట్టిగా చెప్పడంతో ఆగిపోయాడు. అసలేంటి ఇదంతా? చిన్న పార్టీ ఉంది, డ్రింక్ చేశాం నెమ్మదిగా అన్నాడు విజయ్. ఆ మాట చెప్పటానికి కాస్తైనా ఉండాలి. పార్టీ అంటే పీకల వరకు తాగి పడిపోవడమా? నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పలేదా విజయ్ అని అడిగింది పిచ్చ కోపంగా. సారీ వేద, వీడు ఇంత తాగుతాడని నేను చూసుకోలేదు. ఏముందో తెలియదు. ఒంటరిగా ఉండి తాగుతూనే ఉన్నాడు. మెల్లిగా చెప్తూ వేదను చూశాడు. వేద అసహనంగా సరే వెళ్ళు, డ్రైవ్ కేర్ఫుల్లీ అని చెప్పింది. విజయ్ వెళ్ళిపోయాక డోర్లు
ఆఫ్ చేసి గదిలోకి వచ్చింది. లైట్లు ఆఫ్ చేసి ఏదో మాట్లాడుతూ మెత్తగా అటు ఇటు పొర్లుతున్న హర్షని చూడగానే ఆమెకి కోపం, ఆ కోపం నుంచి అసహనం నుంచి కన్నీళ్లు బయటకొచ్చాయి. అతని దగ్గరికి వెళ్ళి చెంప మీద గట్టిగా ఒకటిచ్చింది. కళ్ళు మూసుకుని కీచుగా అరిచాడు హర్ష. అంతలోనే అయ్యో అనిపించి అతని చెంప తడిమింది. చీచీ, తాగుపోతు వెద్దవా, కాస్తైనా బుద్ధుండాలి, 25 నిండాయో లేదో, ఎన్ని వేషాలు వేస్తున్నాడో అని కోపంగా అంటుంటే అతన్ని పట్టించుకోకుండా నిద్రపోతుంటే బకెట్ నీళ్లు తెచ్చి అతని ముఖాన కొట్టాలి అనిపించింది వేదకి. చివరి నిమిషంలో కోపాన్ని అంచుకునింది. వెళ్ళి సోఫాలో పడుకునింది. హర్షని చూస్తోంది. ఎప్పటికి మారుతావు హర్ష? ఆమె మనసులో దిగులుతో నిండిపోయింది. మధ్యరాత్రి వేదకి శరీరం అంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసింది. ఆ సోఫాలే తన పక్కన ఇరుక్కొని పడుకున్న హర్షని చూడగానే ఆమె నిద్ర కళ్ళు పెద్దవయ్యాయి. ఈడిట్, ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి. అతన్ని నేడుతుంటే ఏమాత్రం కదలలేదు. హర్ష హర్ష అతని చెంప మీద చిన్నగా తట్టింది. నెమ్మదిగా ఊలిగాడు నిద్రలోనే. ఇక్కడ ఇబ్బందిగా ఉంది, బెడ్ మీదకి వెళ్ళు, అతని చెంపలు పట్టుకొని నచ్చచెప్పసాగింది. అతను మేలుకోలేదు. అతని నుండి విడిపించుకొని అష్ట కష్టాలు పడి మంచం మీదకి చేరి ఊపిరి పీల్చుకుంది. అలాగే సోఫాలో బోల్తా పడి ఉన్నాడు. అతనికి ఒక కాలు కిందికి ఉంది. కొట్టేలా అతన్ని చూసి దుప్పటి ముసుగేసుకుంది. బాగా నిద్ర వస్తుంటే మరునాడు స్నేహితులతో పాటు ఇది ధరణి కథ. మరునాడు స్నేహితులతో పాటు ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది ధరణి. అక్కడ అన్నీ చూసుకున్నాక గంటలోనే తిరిగి వచ్చేస్తారు. తర్వాత రోజు సాయంత్రం టైంలో వాళ్ళకి క్లాసులో స్టార్ట్ అవుతాయని తెలుసుకొని కావలసిన మెటీరియల్ తీసుకున్నారు. మనకి సాయంత్రం క్లాసులు, పొద్దునంతా ఏం చేయాలి శృతి అడుగుతుంటే ఏముంది ప్రాక్టీస్ చేయడమే అంటున్న ధరణికి దండం పెట్టేసింది శృతి. అమృత నవ్వింది. మరి ఇంకేం చేస్తావే నువ్వు? శృతిని చూస్తూ అడిగింది. హైదరాబాద్ మొత్తం చూడాలి, మళ్ళీ మళ్ళీ నాకు ఛాన్స్ రాదు. ధరణికి ఎలాగాల వాళ్ళ అత్త వాళ్ళు ఇక్కడే ఎప్పుడైనా వస్తుంది. నీకేమే ఇంట్లో అడ్డు చెప్పరు, టూర్లు తిప్పుతారు, హైదరాబాద్ వస్తుంటావు. ఈ కోచింగ్ వంగ పెట్టుకొని హైదరాబాద్ చూడ్డానికి వచ్చాను, మొత్తం తిరిగిపోవాలి అంది శృతి. సరే, ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం, ఇవాళ సాటర్డే కదా ధరణి మెరుస్తున్న కళ్ళతో చెప్తుంటే ఇద్దరూ అదోలా చూశారు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఆమె అడుగుతుండగానే ధరణి ఫోన్ మోగింది. మొబైల్ స్క్రీన్ మీద పేరు చూడగానే ధరణి కంగారు పడిపోయింది. ధరణి, నీ ఫోన్ చూడవే. శృతి మాటలకి అప్పుడే గుట్టకలు మింగుతూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయింది ధరణి. హలో అత్త, ఆమె నెమ్మదిగా పిలిచింది. అలా పిలవకు నన్ను. మాలవిక గంభీరమైన స్వరం వినిపించింది ధరణికి. అత్త, మూతి ముడుచుకుపోయింది ధరణికి. చెప్పానా అలా పిలవద్దని? నువ్వు హైదరాబాద్ వచ్చి 2 రోజులవుతున్నా నాకు కనీసం కాల్ చేయడం కలవడం కానీ చెయ్యలేదంటే నేను నీకేమి కాని అనే కదా. సీరియస్గా ఉంది మాలవిక. అది కాదత్త, హాస్టల్ ఇన్స్టిట్యూట్ అన్నీ చూసిన సరికి 2 రోజులు పట్టింది భయంగా చెప్పింది ధరణి. నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు, అంతగాని వాళ్ళమైపోయామా? లేదత్తా, నిజంగానే చెప్తున్నా. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని వదిలి రాలేదు అక్కడికి. నీ ఫ్రెండ్స్ ఉంటే ఏమైంది? అందరూ రావాల్సింది అంది మాలవిక సంగతి తెలిసి అబద్ధం చెప్పినందుకు ధరణికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దొరికిపోయిన దొంగలా పోయింది. అప్పటికి గగన్ని పంపించాను. ఏం చేసావు నువ్వు? అది అత్త, ఇవాళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, అందుకే రాలేదు. ఇప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అంటుంటే రేపు సాటర్డే, వీకెండ్ క్లాసెస్ స్టార్ట్ చేసేదెవరు? ఆ క్వశ్చన్కి సమాధానం లేదు ధరణి దగ్గర. గుటకలు మింగింది. రేపు కాదత్తా, మండే. గగన్ని పంపిస్తాను, రేపు ఉదయం ఇంటికి రా. వస్తాను, కానీ నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటున్నారు అంది ధరణి. వాళ్ళను కూడా తీసుకురా అంది మాలవిక. తర్వాత వెళ్దువు, వాళ్ళు రారు. అలా నేను లేకపోతే మళ్ళీ బాగోదు అని నసిగింది. వాళ్ళేమే పాలు తాగే పిల్లలు కాదు ధరణి. అయినా మీరేం పల్లెటూరు నుంచి రాలేదు, సిటీ నుంచి ఇంకో సిటీకి వచ్చారు. మర్యాదగా రేపు ఇంటికి రా. కాకపోతే ఇక అత్తని ఎప్పుడు పిలవకు. మాలవిక కాల్ కట్ చేసింది. ధరణి ఉసురుమంది. తల్లి కొడుకులు ఇద్దరే. ఒక్కసారి పనిలో
పనిగా ఇద్దరిని తిట్టుకుంది. తన మొబైల్ గగన్ వాట్సాప్ డీపీ ఓపెన్ చేసి చూడసాగింది. గత సంవత్సరం నుంచి అదే ఫోటో. బ్లాక్ షర్ట్, లెదర్ కలర్ జీన్స్, కళ్ళకి గాగుల్స్ పెట్టి సోఫాలో చేతిని చాపి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఆ ఫోటో చూస్తుండగానే ఆమెకు పెదవులు ఉచ్చుకున్నాయి. తెలియకుండానే ఆమె కళ్ళల్లో మెరుపు. ఫోటోకి ముద్దు పెట్టుకుంది. అంతలోనే వాస్తవం గుర్తొచ్చినట్టుగా ఆమె కళ్ళల్లోకి వెలుగు మాయమైపోయింది. అప్పుడు వరకు అల్లరి చేసిన ఆమె నిశ్శబ్దంగా మారిపోయింది. తెల్లవారింది. చలికి దుప్పటి ఉసిగేసుకుంది వేద. అప్రయత్నంగా మంచం మీద తడిమితే హర్ష లేడు. అప్పుడే గుర్తొచ్చి ఉలుక్కుపడి లేచి కూర్చుంది. సోఫా వైపు చూసింది. సోఫాలో లేడు. కార్పెట్ మీద కింద పడుకొని కనిపించాడు. ఆమెకి నవ్వొచ్చేసింది. తాగుపోతు వెధవ. మూతి బిగించి ముద్దుగా తిట్టుకుంది. ఈ మధ్య డ్యూటీస్ ఎక్కువయ్యాయి. లీవ్ తీసుకుంది వేద. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి కాస్త నిదానంగా ఉంది. అలాగే ముసుగేసుకుని హర్ష దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చుంది. ఇంత చలిలో కనీసం దుప్పటి కూడా కప్పుకోకుండా ఎలా పడుకున్నాడో ముడుచుకొని పడుకున్న హర్షని చూస్తూ అనుకునింది. హర్ష అతని చెంప మీద వేళ్లతో తట్టింది. అతను లేవలేదు. కోపం వచ్చి జుట్టు లాగింది. వేద, పొద్దున్నే ఏంటి నీ గోల? పడుకోనివ్వు. మరోవైపు తిరిగాడు అతను. ఆ క్రమంలో అతని మోకాలు సోఫాకి కాలుకు తగిలి నొప్పి పుట్టి కీచుగా అరిచాడు. ఆమె కంగారుగా చిన్నగా అరవపోయి మళ్ళీ ఆగిపోయింది. అతని వైపు మరి కాస్త కోపంగా చూసి, హర్ష, విజయ్ కాల్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అతని చెవి దగ్గర గట్టిగా అరిచింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు హర్ష. చుట్టూ చూసి తననే చూస్తున్న వేద వైపు కోపంగా చూశాడు. అతనిని లేపాను అన్న గర్వంతో అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని ఒడిలోకి లాక్కున్నాడు. వద్దులు. ఆమె అరుస్తుంటే ఎప్పుడు ఒకటే పాట అన్నాడు. ఆమె ముసుగేసుకున్న దుప్పటి కిందకి లాగుతూ, ఆ 26 ఏళ్ల యువకుడు పట్టు నుండి ఆ సుకుమారమైన యువతి తప్పించుకోలేకపోతోంది. ఆమె మెడ దగ్గర ముఖం దాచుకునే చుట్టూ చేతులు వేసి కదలకుండా పట్టుకున్నాడు. చీ, తాగి నన్ను పట్టుకుంటావా? వదులు అంటూ సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి చూసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఈ తిరుగుబోతునేనా నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది? అతని మాటలకి అప్పటి వరకు గింజుకుంటున్న ఆమె కదలికలు ఆగిపోయాయి. పొద్దున్నే లేచే అలవాటున్న ధరణికి ముందుగానే లేచింది. ఇప్పుడు గగన్ వస్తాడు. తనకి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. ఏం చేయాలంటూ రూమ్లో అటు ఇటు తిరగసాగింది. శృతి, అమృత అప్పుడే నిద్రలేచారు. వాళ్ళకి రాత్రి విషయం చెప్పడంతో రెడీ అయిపోయిన ధరణిని చూసి, మీ బావ వచ్చాడా? ఆవలిస్తూ అడిగింది అమృత. ధరణి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి లేదు అన్నట్టు తలాడిచింది. రెడీనా? అయిపోయాను. మళ్ళెప్పుడు? మేబీ మండే. మీరు కూడా నాతో రావచ్చు కదా? ధరణి మళ్ళీ ఇంకోసారి అడిగింది. ఇప్పటికైతే నువ్వు వెళ్ళు, మేము మరోసారి వస్తాంలే. అసలే బద్ధకంగా ఉంది మాకు. ఇద్దరు ఒకేసారి అన్నారు. గగన్ నుంచి ఫోన్ రావడంతో చిన్న బ్యాగ్ పట్టుకొని ధరణి బయటకు వచ్చింది. మెరూన్ టాప్, స్కిన్ కలర్ దుప్పట, జడ అల్లి ముందుకేసి బ్యాగ్ తగిలించుకొని తల వంచుకొని నడుచుకుంటూ వస్తోంది ధరణి. నిజానికి ఆమె తల ఎత్తి చూడాలంటేనే చెప్పలేనంత కంగారుగా ఉంది. అతను తనని చూస్తుంటాడు అనే ఊహ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూస్తాడా లేదా అనేది తర్వాత సంగతి. చూస్తే ఎలా ఫీల్ అవుతాడు? కనీసం తన గురించి చిన్న ఫీలింగ్ ఉన్న అతనిలో ఆమె నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది. అతని చూపులు రోడ్డు వైపు ఉండడంతో ఆమెలో నిరుత్సాహం నిలువెల్లా ఆవహించేసింది. ముఖం మాడిపోయింది. నెమ్మదిగా వచ్చి కారు తీసుకొని పక్కన కూర్చుంది. గాగుల్స్ ఒక్కసారి తీసి ఆమెను చూశాడు. ధరణి పెదవులు బిగించి అతని వైపు చూసింది. వెళ్దామా అని మాత్రం అడిగాడు. గుండ్రంగా నిలువుగా తల్లాడించింది. ఎలా పడితే అలా. ఊడిపోతుంది, జాగ్రత్త. అతని మాటలకి కళ్ళు నోరు వదిలేసి చూసి అర్థం గ్రహించి తల తిప్పుకొని మూతి తిప్పింది. ఇంటికి వెళ్ళే వరకు అతనేం మాట్లాడలేదు. సరే. ఇంటి గుమ్మం మీద కారు ఆపాడు. ధరణి కారు దిగింది. అతని చిటికి వేయడంతో వెనక్కి తిరిగి చూసింది. నీకు డ్రెస్ సెన్స్ అస్సలు లేదు అన్నాడు అతను. ధరణి తనను తాను చూసుకొని బాగానే ఉన్నాను కదా అనుకునింది. అతను కారు దిగి
కారు కీసు ఉప్పుకుంటూ మెట్లెక్కి గుమ్మం వైపు నడుస్తుంటే పరుగులాంటి నడకతో అతన్ని అనుసరించింది. గగన్ లోపలికి రాగానే మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. తన పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అతని ప్రవర్తనకి ఏదో దిగులు ఆమెలో. ధరణి మాళవిక ప్రకాష్ పిలుపు విని తల తిప్పి చూసింది. రావడానికి ఇన్ని రోజులా? ధరణి తల నిమురుతూ అడిగాడు ప్రకాష్. తన అత్తయ్య వైపు గుటకలు మింగుతూ చూసింది ధరణి. మనం గుర్తుంటే కదా రావడానికి, మాళవిక సీరియస్గా అంది. బ్యాగ్ పక్కన పెట్టేసి మాళవికని హత్తుకుంది. అది కాదత్త అంటుంటే కాకపట్టి తప్పించుకోవాలని చూడకు నన్ను అంది మాళవిక. ప్రకాష్ నవ్వుతూ చూస్తుంటే అత్త నా ఫ్రెండ్స్ ఉన్నారు అందుకనే అంటూ నసికింది ధరణి. మళ్ళీ అబద్ధం ఆడావంటే కొట్టేస్తాను. 2 years అవుతుంది నువ్వు వచ్చి, ఏమైందో నీకు అంటూ గట్టిగా అడగడంతో ధరణి అడ్డంగా బుక్కై సైలెంట్ అయిపోయింది. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే నీ ఇంట్రాగ్రేషన్ మొదలు పెట్టావా మాలా? ప్రకాష్ అనడంతో ఏమనొద్దు మీ కోడల్ని అంటుంటే నీ కోడల్ని కూడా అత్త ధరణి నెమ్మదిగా గారంగా అంది. అవును అందుకే కదా నన్ను చూడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చావు వెటకారంగా అడిగింది మాళవిక. నీతో మాట్లాడడం చాలా కష్టం అత్త. ధరణి మూతి తిప్పింది. దీనికి నేను కూడా ఒప్పుకుంటా. నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా అని ఇద్దరికి చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాష్. సరే వెళ్ళి బ్యాగ్ రూమ్లో పడేసిరా, నీ రూమ్ తెలుసుగా అంది మాళవిక. వద్దు నేను కిందే ఉంటాను. గెస్ట్ రూమ్లో ఎందుకే, ఇవి క్లోజ్ చేయించి పైకి వెళ్ళు మాళవిక చెప్పడంతో తలాడిచ్చింది. అప్పుడే గగన్ ఫోన్ మాట్లాడుకుంటూ కిందికి వచ్చాడు మళ్ళీ. మమ్మీ నాకు నైట్ రావడానికి లేట్ అవుతుంది అని తల్ల దగ్గరికి వచ్చి హత్తుకొని దూరం జరిగాడు. ఓకే టేక్ కేర్ కన్నా. మాళవిక మాటలకి సన్నటి నవ్వు ఒకటి విసిరి వెళ్ళిపోయాడు. ఆ నవ్వుకే తన హార్ట్ కరిగిపోయి అతని వెనక తన మనసు వెళ్ళాలని చూస్తుంటే కష్టంగా ఆపేసింది ధరణి. చీ తాగి నన్ను పట్టుకుంటావా వదులు అంటూ సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి చూసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఈ తాగుబోతు తిరిగిపోతేనా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది? అతని మాటలకి అప్పటి వరకు గింజుకుంటున్న ఆమె కదలికలు ఆగిపోయాయి. తెగ పేలుతున్నావు కదా ఇప్పుడేంటి? మాట రావట్లేదు. ఆమె మెడ దగ్గర శరీరానికి ఆమెలా పెదవులు తాకించాడు. ఒక్కసారి అదిరిపడింది వేద. మళ్ళీ వెళ్ళిపోవడానికి అన్నట్టు ప్రయత్నం చేస్తుంటే నేను వదిలితే తప్ప నువ్వు వెళ్ళలేవు, ఎందుకు అంత కష్టపడతావు? అతను మాట్లాడుతుంటే అతని వెచ్చటి ఊపిరి ఆమె మెడ మీద నుండి భుజం మీదకి పాకింది. ఆమె మాటలు కరువైపోయాయి. అతని చల్లని చేతులు ఒక్కసారిగా ఆమె నడుము మీద చేరుగానే గట్టిగా కళ్ళు మూసేసుకుంది. కాస్త తల పైకెత్తి ఆమె ముఖంలో మారుతున్న భావాలను చూస్తుంటే అతని పెదవులు మరి కాస్త సాగాయి. ఇంకా ఈ గ్యాప్ అవసరమా మన మధ్య? అతను అడుగుతుంటే ఆమె నడుము వంపుల్లో అతని చేతులు చొచ్చుకుపోతుంటే కష్టంగా పలికింది. హర్ష అంటూ. నేనే వద్దన్నా పెళ్లి చేసుకున్నావు, ప్రేమించానన్నావు, మరెందుకు పెళ్ళైన దగ్గర నుంచి దూరం పెడుతున్నావు? శత్రువులా చూస్తున్నావు? ఆమె భుజం దగ్గర ముఖం దాచుకున్నాడు. ఆమె శరీరం పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది వేదకి. మాటలే రానట్టు మిండుకుండిపోయింది. నా అలవాట్లు తెలుసు, నా బిహేవియర్ తెలుసు నీకు, అసలు నేనేంటో అన్నీ తెలుసు, మరెందుకు పెళ్లి చేసుకున్నావు? నీ ప్రేమ నిజమైతే ఇంత దూరం ఎందుకు? అతడు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం ఉన్నా అతనికి చెప్పలేదు. ముట్టుకుంటూనే ముడుచుకుపోయావు, నాకు ఎదురు తిరగట్లేదు, ఎందుకు కోపం నటిస్తున్నావు వేద అని అడిగాడు. ఈసారి అతని స్వరం చాలా లోతుగా మరింత తీవ్రంగా వచ్చింది. ఆమె కన్నీళ్లు నెమ్మదిగా అతని చేతుల మీద పడ్డాయి. ఏమన్నా అడిగితే చాలు ఇలా ఏడుస్తావు, టార్చర్ చేస్తున్నావు అంటూ విసుగ్గా అని అతని చేతులు వదులు చేశాడు. గట్టిగా ఊపిరి తీసుకొని తల వెనక్కి పెట్టి అతని ముఖంలోకి చూసి, పెళ్లి చేసుకున్నావు కదా, మరెందుకు మరో ఆడదానితో తిరుగుతున్నావు అని గట్టిగా అరిచింది. హర్ష ముఖంలో రంగులు మారాయి. దీనికి నీ దగ్గర సమాధానం ఉండదు కదా అని గట్టిగా అరిచింది.